హే వెల్కమ్ వెల్కమ్ పెళ్లి కూతురా. ఫారిన్ నుంచి నువ్వు మాకేం తీసుకొచ్చావో తెలియదు కానీ నీకు మాత్రం వార్డెన్ అంకుల్ మంచి మొగుడిని తీసుకొచ్చాడు రా. రారా రా మై డియర్ సిస్టర్ వసు. బాబాయ్ చూసావా, హీఈస్ మిస్టర్ విజయ్ కుమార్, కంప్యూటర్ ఇంజనీర్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ లండన్ రా. మీ మామగారు, మీ అత్తగారు, మీ ఇద్దరు ఆడపడుచులు. హలో. పరిచయాలు అయిపోయా గనక నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు గడపలో వస్తే ఓ పని అయిపోద్దిరా బాబు. బాబాయ్ నేను మాట్లాడేస్తా. ఎవర్రా అతను? తులసి. అది కాదురా, వాళ్ళకి ఇప్పుడు మనం ఏం రే నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. క్షమించండి ధనంజయ్ గారు, వసుంధరకి ఈ పెళ్లి ఇష్టం లేదంట. రే తొందరపడ్డాను, సారీరా. నాకు సారీ చెప్పడం ఏంటి బాబాయ్? నువ్వే కదరా దాన్ని అన్నవి. నేను ఆఫ్టర్ హాస్టల్ వార్డెన్. హాస్టల్లో ఉన్నంత వరకే మీ మంచి చెడ్డలు చూసే గార్డియన్. ఒక్కసారి కాంపౌండ్ బయటకు వెడితే మీరెవరు నేనెవరు. ఇప్పటి వరకు ప్రతి విషయంలో మీ మాటే గౌరవించింది, ఈ ఒక్క విషయంలో రాజీ పడలేవా బాబాయ్? రాజీ పడక చేసేదే ఉందిరా, కానీ అసలు అతను ఎవరు? నమస్కారం అండి, నా పేరు తులసి. మీకు ఆస్తిపరుడే కావాలనుకుంటే మాకు కోట్ల ఆస్తుంది. చదువుకున్నవాడే కావాలనుకుంటే నేను ఎంఈ చదివాను. గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాడే ఉండాలనుకుంటే మా నాన్నగారు జడ్పీ చైర్మన్. మీ అమ్మాయి చాలా అందంగా ఉందని ప్రేమించలేదు సార్. సంప్రదాయాన్ని గౌరవించే వసులాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఇంతకాలం వెయిట్ చేశాను. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మటం. మాది నిజమైన ప్రేమని మీరు నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించండి. వెల్, ప్రస్తుతానికి ఇక్కడ ఐరన్ కర్టన్ నేనే అనే విషయం అర్థమైపోయింది. సారీ సార్, మిమ్మల్ని అవమానించాలని కాదు. నో 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 నాట్ ఎట్ ఆల్. మీ క్వాలిఫికేషన్స్ తెలుసుకున్న తర్వాత నాకున్న క్వాలిఫికేషన్ ఒకటే, మీ ఇద్దరికి అక్షింతలు వేయడం. బావతో బామ్మర్ది, ఇప్పుడు మా బావ అమ్మా నాన్న, మా బావ ఎంటైర్ ఫ్యామిలీ, ఇప్పుడు మా బావ డీరెస్ట్ ఫ్రెండ్స్. డాక్టర్ సురేఖ, హాయ్. రాజు, హలో. హాయ్. తొందర దీవా, పని ఉంది. ఏం పని? పిల్లల్ని కనాలి కదా. పిల్లలా? ఎంతమంది? 10-12 కన్నావు. 10-12 మందా? నీకొద్దా? నాకు ఒకే ఒకటి చాలు. ఒకడా? నీలాంటి వాడు. ఓకే. వెరీ గుడ్. వెల్ ప్లేడ్. గుడ్ బాయ్. You have very good son. God must be crazy. పార్ట్ 1 పార్ట్ 2 సార్? ఈ బాబు ఫాదర్ ఎవరో గానీ చాలా టఫ్ గా ఇలా ఉన్నాడు. తప్పు నాన్న. రోజు 5 గుడ్డు తిన్నావు కదరా. కింద పడతావు జాగ్రత్త. ఏం నోర్రా బాబు. ఇలా పడ్డారు సార్? పోలికలు ఎక్కడికి పోతాయి?
డ్రాయర్ లేనప్పుడు డ్రై ఏరియాలో నడవాలి ఓకేనా నువ్వు వదరా. కొత్త అయితేరా లేపు. ఇప్పుడు మనం బెంగళూరులో జరిగిన కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో అవార్డ్స్ ఫంక్షన్ లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ తమ్ముడి ఇంటి దగ్గర ఉన్నాం. ఎంపీ గారు దీనిపైన ఏం చెప్తారో విందాం. సార్, మీ తమ్ముడిని వేరే ఊరు అతను ఎవరో విరక్కొట్టి పడేశాడని తెలిసింది. దీనిపైన మీ స్పందన ఏమిటి? చాచా అలాంటిది ఏం లేదే, ఏదో చిన్న యాక్సిడెంట్, కుర్రాలుగా స్పీడ్ ఎక్కువ. అంటే కొట్టలేదంటారా? ఆడపిల్లను గోకాడని కోమాలోకి వెళ్ళేలా కొట్టాడని తెలిసింది. యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని చెప్పాను. మాకు తెలియకుండా సిటీలో యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? తమ్ముడు, ఈరోజు మరో యాక్సిడెంట్ అవడం అవసరమా? సార్ నేను మాట్లాడతాను సార్, మీరు వెళ్ళండి. మ్యాటర్ ఇందులో ఉంది, రాసుకోండి. ఆ కొడుతున్న తీరు చూడండి. కొందరు అవతలి వాళ్ళు పడిపోవాలని కొడతారు, కొందరు అవతలి వాళ్ళు చావాలని కొడతారు. వీడు రెండో రకానికి చెందినవాడురా. బెంగళూరులో మనం ఏంటో తెలిసి కొట్టాడంటే వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. రేయ్, మీ మమ్మీ రోజు 100 రూపీస్ ఇస్తున్నట్టుగా. లేదు, 10 రూపీసే ఇస్తుంది. ఉన్నాయా? ఇదిగో. రేయ్ రేయ్, ఏరా మీ మమ్మీ రోజు నీకు పాపం 1 రూపాయి వేస్తున్నట్టుగా. అదేం కాదు, 10 రూపీస్ ఇస్తుంది. ఏది? ఇదిగో. అమ్మా, నా డబ్బులు. రెడ్ రోజ్ అమ్మా, పూర్ చిరులంకి హెల్ప్ చేయడానికి. బాబు, థ్యాంక్స్ చెప్పవా? ఎందుకు చెప్పాలి? పట్టుకున్నాను కదా. నువ్వు కాకపోతే వీడు పట్టుకునేవాడు. థ్యాంక్స్ చెప్పాలా? అయితే డొనేషన్ ఇవ్వు. డొనేషన్ ఇస్తే ముద్దిస్తావు. 500 ఇస్తే. క్లాసులు తొందరపడి నీతో 7 అడుగులు వేశాను. అది తప్పని తెలుసుకుని 5 ఏళ్లుగా నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా కొడుకుని మంచి చేసుకుని నాకు దగ్గర అవ్వాలని చూడొద్దు. అది జరగని పని.